Hi everyone, welcome to our channel. Today we are discussing the topic is number of formulas. This is a organometallic compounds topic, one of the important, very important topic. We are using number of formulas. First one, count the skeleton electron counts or boron carborane అండ్ వెయిట్స్ రూల్. ఇందులో ఏ రకంగా మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నట్టు స్కెల్టన్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయమని అడగవచ్చు, లేదా బోరెన్ కార్బోరెన్స్ యొక్క ఎలక్ట్రాన్స్ని స్కెల్టన్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయమనొచ్చు, వెయిట్స్ రూల్ యొక్క ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయమని కూడా మనకి ఇవ్వచ్చు. అంటే ఆ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసినప్పుడు, ఆ క్వశ్చన్ మనం క్లియర్గా మనం రాబట్టినప్పుడు, దానికి ఆన్సర్ రాబట్టినప్పుడు అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ మనం ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే జస్ట్ ఫార్ములాస్ చెప్తున్నాను. ఆ ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ టాపిక్లో దాని యొక్క కంటిన్యూస్ టాపిక్లో మనం ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఈ ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమంటారు, F ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ 2n. సో ఈ 3 టైప్స్లో మనకు ఎలా అడిగినా కూడా మనం యూజ్ చేసేటటువంటి ఫార్ములా ఏంటిది, F ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ 2n అనేటువంటిది మనం యూజ్ చేసి దాని యొక్క ఎలక్ట్రాన్స్ అనేటువంటిది కౌంట్ చేయాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ కాంప్లెక్స్ అనేటువంటిది ఇస్తారు. ఇచ్చి అప్పుడు ఏం చేస్తారంటే అది దేనికి సంబంధించింది, అది క్లోజోనా, నీడోనా, అరాక్నోనా, ఏ విధంగా అనేటువంటి దాని గురించి మనకు అడుగుతున్నారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని రకాలైనటువంటి ఫార్ములాస్ని, అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అందులో ఒక రకమైనటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సెకండ్ వన్ చూసినట్లయితే క్లోజో, నీడో, అరాక్టో, ఈటీసీ ఎక్సెట్రా, క్లాడో అలా కూడా వస్తుంది మనకు. నెక్స్ట్ ఇన్ బోరెన్స్ అండ్ కార్బోరెన్స్. ఇందులో బోరెన్స్ కార్బోరెన్స్ని తీసుకుంటాము. ఇక్కడ ఏం చేస్తున్నాం, క్లోజో, నీడో దాని యొక్క స్ట్రక్చర్ని మనం రాబట్టాలంటే ఇది స్ట్రక్చర్ అనేటువంటిది మనం ఇక్కడ తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ క్లోజో లేదా నీడో, ఇక్కడ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవచ్చు. ఎస్, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో ఏం కౌంట్ చేసాము, దాని యొక్క స్కెల్టల్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము దాని యొక్క స్ట్రక్చర్ని చూపిస్తున్నాం అన్నట్టు. అంటే ఏమని రాసుకోవచ్చు స్ట్రక్చర్ అని అంటే F/2గా రాసుకోవచ్చు. సో F అంటే మనకి ఏంటిది, టోటల్ స్కెల్టల్ ఎలక్ట్రాన్ కౌంట్ అన్నట్టు. అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూసినట్లయితే F/2 అంటే ఏంటిది, టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ 2n. అవునా, ఇక్కడ బై టూగా చేసుకోవాలి మనం. అవునా, ఇక్కడ బై2గా ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం అది బోరెన్స్ కార్బోరెన్స్ యొక్క క్లోజో, నీడో స్ట్రక్చర్ని మనం రాబట్టచ్చు. అయితే ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ అనేటువంటి యూజ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. క్లోజోనా, నీడోనా అనేటువంటిది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే BnHn+2 ఈ విధంగా ఉందనుకోండి, దీన్ని మనం క్లోజోగా తీసుకుంటాం. నెక్స్ట్ BnHn+4, నెక్స్ట్ BnHn+6, ఇంకా BnHn+8 అట్లా కూడా ఇంకా ఎక్సెట్రా మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా వస్తాయి అన్నట్టు, అంటే +2 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ విధంగానే సేమ్ ఇవన్నీ ఇట్లా ఉందా, క్లోజో, ఇది ఎస్ క్లోజో, నీడో, అరాక్నో ఇలా. నెక్స్ట్ ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏమి యాడ్ చేయొచ్చు అంటే N+1 క్లోజో, N+2 నీడో, N+3 అరాక్నో, N+4 క్లాడో, ఇట్లా ఎక్స్ట్రా ఈసీటీ. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని. నెక్స్ట్ థర్డ్ వన్ కనుక మనం చూసినట్లయితే మింగోస్ రూల్. మనకు తెలుసు కదా అందరికీ, మింగోస్ రూల్స్ అంటే మనకు దేనికి సంబంధించి వస్తుంది, అది ట్రాన్సిషన్ మెటల్స్కి సంబంధించి వస్తుందంట. మీకు అందరికీ తెలుసు 3D 4D 5D ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అవునా, ఇక్కడ మనం థర్డ్ వన్ చూసుకున్నట్లయితే
3D సిరీస్లో మింగోస్ రూల్స్ అనేటువంటిది మనం అప్లై చేస్తామంటారు. అవి ఏంటి ట్రాన్సిషన్ మెటల్స్, మనకు 3D 4D 5D సిరీస్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ట్రాన్సిషన్ మెటల్స్గా తీసుకుంటాము. అయితే వీటికి క్లోజో నీడో అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది అన్నట్టు. సో ఈ క్లోజో నీడో స్ట్రక్చర్ని ఈ విధంగా అడిగినా ఎలా అడిగినా ఈ 3 టైప్స్లో ఎలా అడిగినా కూడా మనం యూజ్ చేస్తున్నటువంటి ఫార్ములా. మరి పైన క్లోజో ఉంది, నీడో ఉంది, కానీ కాకపోతే మనం అక్కడ ఏం చేసాం సెకండ్ వన్లో వచ్చేసి మనకు బోరెన్ కార్బోరెన్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ థర్డ్ వన్లో వచ్చేసి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం వేరే ఫార్ములాని యూజ్ చేయాలన్నట్టు. అంటే వేరే ఫార్ములాని ఏం యూజ్ చేయాలి, సేమ్ F/2నే, కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ 12n/2. ఇక్కడ మనం అంటే బోరెన్స్లో ఇక్కడ ఏం చేస్తాము 2nగా రాసాము. కాకపోతే ఇక్కడ మింగోస్ రూల్స్కి వచ్చేసరికి ట్రాన్సిషన్ మెటల్స్కి వచ్చేసరికి మనం క్లోజో నీడో స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేయడానికి, ఇక్కడ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తున్నాం, మనము స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడానికి 12n అనేటువంటిది మనం రాస్తున్నాం అన్నట్టు. అవునా, దీని ఫార్ములాని ఇంకా వేరే ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా కాకుంటే 12n మైనస్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బై 2 ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా ఎలా రాసుకున్నా కరెక్టే, ఆన్సర్ మనకు కరెక్ట్గానే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనం అంటే ఇక్కడ కూడా మనకు సేమ్ క్లోజో నీడో స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి n+1 n+2 n+3 ఇవే రూల్స్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇలా క్లోజో నీడో అరాక్నో నెక్స్ట్ క్లాడ్. ఓకే, ఈ విధంగానే మనం చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. సో సింపుల్ అండి, ఏం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఏం స్కెల్టల్ ఎలక్ట్రాన్స్కి వచ్చేసి మనం 2n యాడ్ చేసాము, టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ -2n. మరి నెక్స్ట్ క్లోజో నీడో అనేటువంటి బోరెన్ కార్బోరెన్స్కి వచ్చేసరికి ఏం చేసామంటే మనం టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ -2n/2 రాసాము. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం 12n/2గా రాసాము అన్నట్టు. అయితే సేమ్ ఒకవేళ మింగోస్ రూల్స్లోనే మనం ఏం చేస్తామంటే మెటల్ బాండ్స్ని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మెటల్ బాండ్స్ని ఐడెంటిఫై చేయాలంటే మరి ఏ విధమైనటువంటి ఫార్ములాని యూజ్ చేయాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మింగోస్ రూల్స్లో అంటే ట్రాన్సిషన్ మెటల్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాన్సిషన్ మెటల్స్కి మనం ఏం చేయాలంటే మెటల్ బాండ్స్ని ఐడెంటిఫై చేయాలి. మరి ఇక్కడ ఏ ఫార్ములాని యూజ్ చేస్తారు, సేమ్ F/2నే తీసుకుంటామండి. ఇక్కడ సేమ్ F/2 తీసుకొని ఏం చేస్తామంటే టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ ఇక్కడ 12n రాయదు, 12n రాస్తే రాంగ్ అవుతుంది, 18n/2 సేమ్ ఏమని రాసుకోవాలి మనం, సేమ్ ఇక్కడ కూడా 18 × n మైనస్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ /2 ఎలా రాసినా సేమ్ ఒకే విధంగా వస్తుందండి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. జస్ట్ ఒకటే మీరు మెటల్ బాండ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 18 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ n అనేటువంటిది ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్స్ గురించి అనేటువంటి ఈ n అనేటువంటిది తెలియజేస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇంతే అండి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సింపుల్గా మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అవి స్కెల్టన్ ఎలక్ట్రాన్స్, బోరెన్ కార్బోరెన్స్ యొక్క క్లోజో నీడో స్ట్రక్చరా, లేకపోతే ట్రాన్సిషన్ మెటల్ స్ట్రక్చర్సా, లేకపోతే ట్రాన్సిషన్ మెటల్లో ఉన్నటువంటి మెటల్ బాండ్స్లో ఉన్నటువంటి బాండ్స్ ఎన్ని అనేటువంటిది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.